హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉండారు? బాగుండారా? మేము కూడా బాగుండాం. ఇదైతే ఈవినింగ్ వెనస్డే బ్లాగ్ అండి. వెనస్డే బ్లాగ్ అండి ఇది. పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత 5:30 కల్లా అయితే ట్యూషన్కి వెళ్ళిపోతారు. పిల్లలు ట్యూషన్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత అయితే నేనైతే ఏమేమి పనులు చేస్తానో చూడండి. మొట్టికాయలు అయితే కనుక మొత్తం తుంచేసానండి. దీనిలోనైతే మేము మొటిక్కాయలు అంటాం, మీ సైడ్ ఏమంటారో చెప్పండి. సపోటాలు అయితే ఉన్నాయి. సపోటాలు పెద్దగా ఇష్టపడరు పిల్లలైతే. తాడిపత్రిలో అయితే తీసుకొని వచ్చాడు మా హస్బెండ్. ఇవైతే పిల్లల క్యారీ బోకులండి. తర్వాత అయితే రైస్ అయితే పెట్టేశాను. రైస్ కూడా అయ్యింది. ఇదైతే మధ్యాహ్నమే చేసేసానని సప్పిడిపప్పు అని కారము, తెల్లవాయిలు, అలాగే కందిబ్యాళ్ళు వేసి కుక్కర్లో అయితే ఒక 3 విజిల్లు రానిచ్చేసిన తర్వాత పప్పు అయితే అయ్యిందండి. తిరవాత పెట్టేశాను. చప్పిడిపప్పు అంటాం మేమైతే. ఒక్కొక్కరు ఒక్కొక్క సైడు ఒక్కొక్కలాగా అంటారు. మేమైతే ఇది చప్పిడిపప్పు అంటాం. చాలా బాగుంటుంది, మాకు ఇష్టము. మా అమ్మ అయితే చిన్నప్పుడు బాగా చేస్తూ ఉన్నది. ఆ విధంగానే నేను చేశాను. మా ఇంట్లో బాగా తింటారు. నేనైతే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయితే రేపైతే కనుక చాలా పనులు ఉన్నాయండి. చీరలు వచ్చాయి, కుచ్చులు అందుకు వేసుకునేటైతే ఉన్నాయి. అందులో మీటింగ్ అయితే ఉంది, గ్రూప్ మీటింగ్ డాక్రా మీటింగ్కి కూడా వెళ్ళాలి టయానికి. అందుకేనండి ముందు రోజు అయితే ఈ పనులన్నీ చేసుకున్నాను, లేకపోతే ఏమీ లేదు. బట్టలన్నీ అయితే తీసి వాషింగ్ మిషన్లో పిల్లలటైతే ఒక సైడు మాయి ఒక సైడ్ అయితే మా హస్బెండ్ది ఒక సైడ్ అయితే వేసేసాను. ఫస్ట్ నా అయితే వేసాను వాషింగ్ మిషన్లో. ఆ తర్వాత అయితే ఇవి అన్నం అందుకైందని పిల్లలు అయితే వచ్చేసారు. ఇప్పుడైతే కనుక 7:30 కల్లా అట్లయితే అన్నం అయితే పిల్లలు వస్తాను. 7:30కి వస్తారు. పిల్లలు వచ్చిన వెంటనే అయితే అన్నం పెట్టేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఏమైనా స్నాక్స్ అందుకు తీసుకొని తింటారు, మళ్ళీ అన్నం అయితే తినరు. కాబట్టి అన్నము ఖచ్చితంగా పిల్లలు వచ్చే టైంకల్లా ఖచ్చితంగా చేసి పెడతానండి 7:30 కల్లా అయితే. ఇప్పుడైతే మేము ముగ్గురం అయితే కూర్చున్నాము. మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళాడు, అందుకే మేము ముగ్గురమే అయితే తింటున్నాము. చూడండి, వీళ్ళైతే పప్పు చేసింటే పప్పు వద్దంట, పెరగన్నం పెట్టమంటున్నారు. అది కూడా ఏ విధంగా తింటారో చూడండి. సరిగ్గా తినలేదు. మా ముగ్గురికి అయితే అన్నం అయితే వడ్డీ చేసుకుంటున్నాను. అన్నీ అయితే పిల్లలు కూడా, మా పెద్ద బాబు అయితే ఫోన్ పట్టుకొని కెమెరా తీస్తున్నాడు. నేనైతే ఇవన్నీ అయితే కింద పెట్టుకొని అందరం ఎప్పుడైనా ఇలానే తింటామంటే పిల్లలకు కూడా అలవాటు అవుతుంది కదా. ఎవరంతా వాళ్ళు పెట్టుకొని తింటాను. ఇలా అందరిలో కూర్చొని తినాలని పిల్లలకు ఉండదు. ఈ విధంగా తినడం అంటే పిల్లలు అందరూ మేము ముగ్గురం ఉన్నా కూడా, మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళినప్పుడైనా కూడా మేము ముగ్గురమైనా ఇలా కింద పెట్టుకొని కూర్చొని తింటామండి. తినే సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఫుడ్. చూడండి ఎలా తింటున్నారో. అస్సలకి ఇష్టం లేదు వాళ్ళకి ఇప్పుడు తినడం. ఏమంటే ఇంకా దొబ్బినట్టు తింటున్నారు. తిను అంటే ఒక గంట సేపు తిను అంటే కానీ తినరు. నేనైతే ఫాస్ట్గా నేనైతే పప్పు వేసేసుకున్నాను. పిల్లలకైతే పెరుగన్నం పెట్టేశాను. పప్పు కూడా చాలా బాగుంటుందండి ఇది. అందులో ఇంకా తెల్లవాయి పొడి అందుకున్నా కూడా ఈ కాంబినేషన్ ఊరగాయ చాలా బాగుంటుంది టేస్ట్. తినేసిన తర్వాత అయితే ఇవన్నీ అంట్లన్నీ అయితే పిల్లలు సాయంత్రం తీసుకొచ్చిన క్యారీ బోకులు ఇవన్నీ అయితే కనుక ఇప్పుడే తినేసిన వెంటనే అన్నీ కడిగేస్తాను. ఎందుకంటే మార్నింగ్కి పిల్లలకైతే క్యారీ చేయాలి కదా. ఇవన్నీ ఉంటే కనుక క్యారీ చేసేదానికి అందుకు కొంచెం కష్టం అవుతుంది. అందుకే అయితే కనుక అన్నీ కడిగేస్తున్నాను. సింక్లో అన్నీ ఉంటే కనుక పొద్దున్నే పని కూడా త్వరగా అయితే కాదు. అందులో నాకైతే కొంచెం పని ఉందండి రేపు. అందుకే అయితే నేను ముందు రోజు సాయంత్రం ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను పనులన్నీ. పిల్లలు హాలిడే వచ్చినప్పుడైతే ఏం పెద్ద పట్టించుకోను. చేతులు కడుక్కోమంటే కెమెరాకు చూపిస్తున్నాడు. ఈ పనులన్నీ చేసుకునేసరికల్లా 8:30 అట్లా అవుతుంది. 8:30 కల్లా ఏదైనా కొంచెం పిల్లలు చదువుకుండేదా రాసుకుండేదా ఉంటే కనుక రాసేసుకోవడం అట్లా చేసుకుంటారు.
అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే కనుక 8:30 కల్లా అయితే పని పెడతాను. మార్నింగ్ లేవాలి కదా, లేవమంటే అట్లనే ఏం లేవకోకుండా ఏమి ఉండరు, ఖచ్చితంగా లేస్తా. 6:30 కల్లా ఖచ్చితంగా లేపుతాను పిల్లల్ని. ప్లీజ్ మన ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా కొన్ని మంచి వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ప్లీజ్ ఏదన్నా బాగలేకుండా నా వీడియో కామెంట్ చేయండి, ఇది బాగలేదని. ఇంకా మీ కామెంట్ల ద్వారా అయితే నేను ఇంకా ఈ విధంగా కాదని ఇంప్రూవ్ చేసుకోగలను. ప్లీజ్ కొంచెం అయితే కామెంట్ చేయగలరా? ఇవన్నీ అయితే కనుక ఇప్పుడు కడిగేసి గ్యాస్ కూడా స్టవ్ మొత్తం కడిగేస్తాను, నీట్గా అయిపోతుంది. చాలా పనులు అయితే ఇప్పుడు ఉన్నాయండి. 8:30 కల్లా అయితే పిల్లల్ని పని పెడతాను. టీవీ కూడా చెడిపోయింది, టీవీ అయితే కొత్త తీసుకురావాలా. టీవీ ఉంటే కనీసం టీవీ అన్నా చూసుకుంటూ ఉండేవాళ్ళు. సెల్ అయితే ఇవ్వనండి, సెల్ అయితే అస్సలు తగలరు పిల్లలు, ఎట్టి పరిస్థితుల్లో సెల్ తగలరు. అలవాటు అయితే మానిపించాను. ఆ సెల్ వల్ల చాలా ఘోరాలు అయితే జరుగుతున్నాయి, మీకు కూడా తెలుసు కదా. అందుకే అయితే పిల్లలకైతే మాత్రం సెల్ అయితే ఇవ్వను. ఖచ్చితంగా చూస్తే టీవీ చూడాలి, లేకపోతే ఏదైనా రాసుకోవడమో చదువుకోవడమో. ఒకవేళ టీవీ చూడాలంటే అన్నం తినే టైంలో ఒక 5 మినిట్స్ అయితే మొబైల్ నేను ఉన్నప్పుడు మాత్రమే ఇస్తాను. ఏ వీడియోస్ అంటే ఆ వీడియోస్ చూడనివ్వను. ఏమైనా కొంచెం కథలు అలాంటివి అయితే మాత్రమే పిల్లల్ని చూడనిస్తాను. అస్సలకైతే పిల్లలకి సెల్ అనేది ఇవ్వనండి. ఒకప్పుడు సెల్లు చాలా పిచ్చిగా చూసేవాళ్ళు. ఎలాగంటే ఒకరినొకరు కొట్టుకుండే స్టేజ్, అంత పిచ్చిగా చూసేవాళ్ళు. ఆ గొడవ చూసే నేనైతే సెల్లు వద్దనేసి మానిపించేశానండి. సెల్లు చాలామందిని చూస్తున్నాను. ఒకటైతే రీసెంట్గా అయితే వీడియో ఒకటి చూశానండి. వాళ్ళమ్మ సెల్లు, స్కూల్ నుంచి వచ్చాడేమో అబ్బాయి, వాళ్ళమ్మ సెల్లు తీసేసుకుందని, ఎప్పుడు సెల్లు చూస్తావా అని టీవీ ముందర కూర్చొని ఆమె ఏదో పని సంథింగ్ ఆమె పని ఆమె ఏదో చేసుకుంటూ ఉంటే బ్యాట్ ఉన్నది ఆమె పక్కనే. బ్యాట్ తీసుకొని అయితే ఆ బాబు వాళ్ళమ్మ తల మీద అయితే కొట్టాడండి. సెల్లు వల్ల అన్ని అనర్థాలు ఉన్నాయి. ప్లీజ్ పిల్లలకైతే సాధ్యమైన కాడికైతే సెల్లు చూడనివ్వద్దండి. గేమ్స్ అయితే అస్సలు ఆడనివ్వద్దు. మన పనులు, మన బాధ్యత అంతా పిల్లల మీదే, వాళ్ళని సక్రమంగా పెంచడం. ఈ సెల్లు వల్ల జీవితాలే సర్వనాశనం అయిపోతున్నాయి, తెలియదేం కాదు. ఈ సెల్లు వల్ల ఏదో అమౌంట్ వస్తుందని పెద్దవాళ్ళు కూడా ఇది మొబైల్లో గేమ్ ఆడి లక్షలలో పోగొట్టుకొని కుటుంబాలే నాశనం అయిపోయాయి. మీకు తెలియదేం కాదు, నిజమే కదా. కాబట్టి సెల్లు వరకు అయితే నేను కూడా పిల్లలు ఉన్నప్పుడైతే యూట్యూబ్ చూస్తాను, కానీ ఏంటంటే అవి చూడను. మనకి ఏవి కావాలో అవి మాత్రమే చూస్తాను. సెల్లు వల్ల చాలా ఘోరాలు అయితే జరుగుతాయి. కాబట్టి నేను ఒకప్పుడైతే మా పిల్లలు కూడా చాలా పిచ్చిగా చూసేవాళ్ళు. వాళ్ళని చూసే నేను భయపడి ఇలాగైతే కనుక చదువు వచ్చేదేమో, కానీ చాలా ఘోరాలు అయితే జరుగుతాయి. గేమ్స్ చాలా విపరీతంగా గేమ్స్ అయితే ఆడుతున్నారండి, చాలా విపరీతంగా. వాళ్ళని చూసే నేను మొబైల్ అసలుకే మానిపించేశాను. ఎలా మానుకున్నారో ఏమో, టీచర్స్తో అయితే చెప్పించాను, బట్ ఏ టీచర్ చెప్పింటే విన్నారా, కానీ ఆ టీచర్కి అయితే చాలా థ్యాంక్స్ చెప్పాలి నిజంగా. ప్రేయర్ బెల్ అయితే ఖచ్చితంగా పిల్లలకైతే చైతన్య స్కూల్లో, మిగతా స్కూళ్ళలో కూడా చెప్తూ ఉంటారు, కానీ ఆ టీచర్ చెప్పినవి మా ఇద్దరు పిల్లలైతే విన్నారు. ఇప్పుడు కూడా మీ పిల్లలు సెల్లు చూడరా అని ఎంత ఆశ్చర్యపోతున్నారో. అసలుకి నాకైతే చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు సెల్లు తగలరు, ఎవరని చూస్తూ ఉన్నా కూడా అమ్మ అడుస్తుంది అని పిల్లలైతే అసలు సెల్లు చూడరండి. ఏదన్నా హాలిడే వస్తే పిల్లలతో ఆడుకోవడము, లేదా టీవీ చూడడము. టీవీ అయితే ఉందండి, టీవీ కూడా చూనిస్తాను. బొమ్మలు అయితే పెట్టుకొని చూస్తాడు. టీవీ వేరు, సెల్లు వేరండి. సెల్లు అయితే పిచ్చి పడితే పెద్దవాళ్ళమే సర్వనాశనాలు అయిపోయినాయి జీవితాలు. ఇది మీకు చెప్పేది ఏం కాదు. ఈ సెల్లులో ఈ బెట్టింగ్ యాప్ ద్వారా, దానిల ద్వారా మనీ వస్తుందని ఆశపడి ఊరకనే కూర్చుంటే, ఎవరికి తిని కూర్చుంటే ఎవరికేం మనీ రాదు. కష్టపడితేనే మనీ వస్తుంది. ఏమైనా కష్టపడుతుంటేనే రూపాయి సంపాదించుకోవడానికి ఎంతో టైం పడుతుంది. అటువంటిది సెల్లులలో గేమ్ ఆడితేనే డబ్బులు ఎలా వస్తుందండి? డబ్బులు ఏం రాదు. ఇప్పుడైతే నేనైతే గ్యాస్ మొత్తం కడిగేసి, ఇది లైటరు ఏమైందంటే మన పెద్ద బాబు కొంచెము గోల చేస్తా అంటే వాడిని చేత్తో కొట్టలేక
అది లైటర్ తీసుకొని ఇసురు కొట్టానండి. ఆ లైటర్ అయితే చెడిపోయింది, సరిగ్గా పని చేయట్లేదు. లైటర్ కొనుక్కోవాలి. ఆ లైటర్ ఇసురు కొట్టాను, వాడికైతే ఏం తగలలేదు, కానీ ఆ లైటర్ అయితే పోయింది. చేత్తో కొట్టలేక ఆ పని చేశాను. పాలైతే 8:30 కల్లా నేను తోడింటి వేసేసి నిద్రపోతాము. మార్నింగ్ అయితే పిల్లలకి కావాలి కదా పెరుగు, కొంచెం పెరుగు అయితే మిగిలింటే మజ్జిగ మాదిరి చేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఉప్పు వేసుకొని తిరగొట్టుకొని అయితే తాగుతున్నానండి. నాకైతే గ్యాస్ ట్రబుల్ ఉంది. ఈ విధంగా అయితే నేను చేసుకొని తాగబట్టిన నుంచి అయితే గ్యాస్ ట్రబుల్ అయితే తగ్గింది. సింకులో అయితే ఒక అంటన్న పాత్ర అయితే వాళ్ళంట అండి. నాకైతే ఒక బ్రాహ్మిన్స్ ఆమె అయితే చెప్పింది, అమ్మ అన్నీ శుభ్రం అయితే చేసినా కూడా ఒక్కటన్నా సింకులో ఉండాలా అని. నేనైతే ఇవన్నీ మార్నింగ్ సిద్ధం చేసుకొనికైతే ఇవి కుక్కర్లో వేసేసాను. కుక్కర్లో వేసి పక్కన పెట్టేసాను. పొద్దున్నే మొటికాయ అయితే రేపటి కోసం అయితే నేను ఇవి కుక్కర్లో వేసేసి పక్కన అయితే పెట్టేశాను.